డాలర్ రేటు పెరగడంతో రూపాయి విలువ పడిపోయింది. ఈ మాట తరచూ వింటూ ఉంటాం. డాలర్ విలువ పెరిగితే ఏం జరుగుతుంది? రూపాయి డాలర్ ఈ రెండింటి మధ్య అంత తేడా ఎందుకుంది? అసలు మన రూపాయిని అమెరికా డాలర్తో ఎందుకు ముడిపెట్టాలి? డాలర్తో మనకేంటి పని అనే ప్రశ్నలు రావడం సహజం. ఈ సమస్య మన ఒక్క దేశానిదే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ డాలర్ ఆధిపత్యం కారణంగా అనేక దేశాలు అతలాకుతలమవుతున్నాయి. ఎక్కువ డాలర్లు ఏ దేశం దగ్గర ఉంటే ఆ దేశానిదే పైచేయి అవుతుంది. డాలర్ ఆధిపత్యానికి కారణాలేంటి? డాలర్ మాకు అధికార కరెన్సీ, మీకు తలనొప్పి. 1971లో అప్పటి అమెరికా ఆర్థిక కార్యదర్శి జాన్ కానల్లీ చేసిన వ్యాఖ్య ఇది. ఇప్పుడు ప్రపంచ దేశాలకు అనుభవంలోకి వస్తోంది. భారత్కు రూపాయి ఉన్నట్లే ప్రపంచంలోని అన్ని దేశాలకు సొంత కరెన్సీ ఉంటుంది. అయితే అంతర్జాతీయ వాణిజ్యంలో మారకం మాత్రం అమెరికా డాలర్ విలువ ఆధారంగానే కొనసాగుతోంది. ప్రపంచ దేశాలకు వారి కరెన్సీ ఎంత అవసరమో డాలర్ కూడా అంతే అవసరం. ఉదాహరణకు మన ఉత్పత్తులను ఇతర దేశాల్లో అమ్ముకోవాలన్నా, మనకు అవసరమయ్యే వస్తువులను కొనాలన్నా డాలర్ అవసరం. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ రెఫరెన్స్ కరెన్సీ. ఎగుమతులు దిగుమతులకు చెల్లింపులన్నీ దాదాపు 85% డాలర్ల రూపంలోనే జరుగుతున్నాయి. డాలర్ విలువ మీదే అనేక దేశాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగా ప్రతి దేశం దగ్గర సరిపడా డాలర్ల నిల్వలు తప్పనిసరి. వాటితోటే ఆ దేశాలకు కావలసిన దిగుమతులు చేసుకుంటాయి. లేకపోతే ఆ దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి జారిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలు అమెరికా డాలర్లను రిజర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇది తెలుసుకోవాలంటే చరిత్రలోకి వెళ్ళాలి. ఇప్పుడు చూస్తున్న డాలర్ తొలిసారి 1914లో అచ్చయింది. ఆ సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పుంజుకుంది. యునైటెడ్ కింగ్డమ్ ని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థగా మారింది. అప్పటిదాకా ప్రపంచంలో ఎక్కువ లావాదేవీలు బ్రిటిష్ పౌండ్లలో జరిగేవి. కరెన్సీతో పాటు అన్ని దేశాలు బంగారాన్ని రిజర్వ్ చేసుకునేవి. వీటి ఆధారంగానే కరెన్సీని స్టెబిలైజ్ చేసుకునేవి. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు యూరప్ దేశాలు సైనిక ఖర్చులు పెరగడంతో కరెన్సీ ప్రింటింగ్లో బంగారం రిజర్వుల ప్రమాణాన్ని పక్కన పెట్టేశాయి. అవసరమైనంత డబ్బును ప్రింట్ చేసుకున్నాయి. కానీ బ్రిటన్ మాత్రం కరెన్సీ వాల్యూ తగ్గుతుందనే ఉద్దేశంతో బంగారం రిజర్వులను బట్టి కరెన్సీని జారీ చేసింది. కానీ యుద్ధం కారణంగా బ్రిటన్ తొలిసారి అమెరికా దగ్గర అప్పు తీసుకుంది. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు బ్రిటన్ కూడా కొన్నేళ్లకు గోల్డ్ స్టాండర్డ్ ని పక్కన పెట్టింది. దాంతో పౌండ్ విలువ బాగా తగ్గటం వల్ల చాలా మంది ఇన్వెస్టర్లు నష్టపోవాల్సి వచ్చింది. ఇక రెండో ప్రపంచ యుద్ధం వచ్చేసరికి అప్పటికే ఆర్థికంగా బలంగా ఉన్న అమెరికా తన మిత్ర రాజ్యాలకు ఆయుధాలు అమ్మింది. అందుకుగాను చాలా దేశాల నుంచి కరెన్సీకి బదులు బంగారం తీసుకుంది. యుద్ధం ముగిసే టైంకి ప్రపంచంలోని మెజారిటీ బంగారం అమెరికా దగ్గరే ఉంది. ఆ తర్వాత చాలా దేశాలు గోల్డ్ స్టాండర్డ్కి రావటం కష్టమైంది. ఈ పరిస్థితిలో 1944లో 44 దేశాల ప్రతినిధులు హ్యూ హాంప్షైర్లోని బ్రెట్టన్ హుడ్లో సమావేశమయ్యారు. అప్పటికే అమెరికా దగ్గర చాలా బంగారం ఉంది. గోల్డ్ స్టాండర్డ్లో అది చాలా కరెన్సీని ప్రింట్ చేయగలదు. కాబట్టి అమెరికా కరెన్సీలోనే లావాదేవీలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం తర్వాత చాలా దేశాలు గోల్డ్ స్టాండర్డ్ ని పక్కన పెట్టి డాలర్ ని ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. అందుకే అప్పటి నుంచి చాలా దేశాలు డాలర్స్ ని నిల్వ చేసుకుంటున్నాయి. సెంట్రల్ బ్యాంకులు కూడా డాలర్లను రిజర్వ్ చేసుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం సెంట్రల్ బ్యాంకుల రిజర్వుల్లో 59% యుఎస్ డాలర్లే ఉన్నాయి. క్రూడాయిల్ ధరలు కూడా డాలర్ విలువను ప్రభావితం చేస్తుంటాయి. ఎందుకంటే క్రూడాయిల్ అమ్మే మెజారిటీ దేశాలు డాలర్స్ ద్వారా వ్యాపారం చేస్తాయి. వీటి ధర కూడా డాలర్ల రూపంలోనే నిర్ణయిస్తారు. వాస్తవానికి ఆ దేశాల కరెన్సీలు బలంగా ఉన్న డాలర్ ప్రామాణికంగా మారటంతో దాన్నే స్వీకరిస్తున్నారు. అలా వచ్చిన డాలర్లతో వాళ్లకు కావలసినవి దిగుమతి చేసుకుంటారు. అయితే ఇలా క్రూడాయిల్ ని డాలర్లలో అమ్మటం వల్ల కూడా డాలర్ డిమాండ్లో మార్పులు వస్తుంటాయి. క్రూడాయిల్ ధర పెరిగితే అన్ని దేశాలు డాలర్స్ రిజర్వులను పెంచుకుంటాయి. దాంతో డాలర్కు డిమాండ్ పెరుగుతుంది. డాలర్ విలువలో మార్పులొచ్చినా క్రూడాయిల్ ధరలో మార్పులు వస్తుంటాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికా, యూరోప్ దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి క్రూడాయిల్, గ్యాస్ కొనడం ఆపేశాయి. దీంతో ఇతర క్రూడాయిల్ దేశాల్లో డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయి. దాంతో మార్కెట్లో డాలర్కి డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గుతూ వస్తోంది. భారత్ కూడా మొదటి నుంచి డాలర్ ప్రామాణికంగా విదేశీ వర్తకం చేస్తోంది. ఈ కారణంగా డాలర్కి డిమాండ్ పెరిగినప్పుడు రూపాయి విలువ తగ్గుతుంది. రూపాయి డిమాండ్ పెరిగినప్పుడు డాలర్ విలువ పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ డిమాండ్ పెరిగితే
మన దేశం ఎక్కువ రూపాయలు ఇచ్చి డాలర్లను కొనుక్కుంటుంది, తగ్గితే తక్కువ రూపాయలు ఇస్తుంది. ఎగుమతులు పెరిగినప్పుడు ఆదాయం డాలర్లలో వస్తుంది. ఆ డాలర్లు మన దేశ కంపెనీల యజమానులు రూపాయల్లోకి మార్చుకుంటారు. అప్పుడు మన దగ్గర డాలర్ల నిల్వలు పెరుగుతాయి, రూపాయికి డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ మన దేశ కంపెనీలు దిగుమతులు ఎక్కువగా చేసుకుంటే అందుకు డాలర్లు చెల్లించాలి. కాబట్టి డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గుతుంది. విదేశీ కంపెనీలు భారత్లో పెట్టుబడి పెడితే వారి మారకం కోసం రూపాయలు కావాలి. వారు డాలర్లను మనకు ఇచ్చి మన కరెన్సీని తీసుకుంటారు. అలాంటప్పుడు కూడా రూపాయి విలువ పెరుగుతుంది. అయితే ఇతరత్రా అంశాలు కూడా డాలర్ మారకాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా గడిచిన 3 దశాబ్దాలుగా మన దేశంలో డాలర్ అవసరం మరీ ఎక్కువైంది. క్రూడాయిల్ నుంచి బంగారం దాకా అన్ని దిగుమతులకు మనం డాలర్లలోనే చెల్లించాలి. మన ఐటీ సర్వీసులకు, టెక్స్టైల్స్ కి విదేశాలు మనకు డాలర్లలో చెల్లిస్తాయి. కాకపోతే ఇబ్బందల్లా మన దిగుమతులు మనం చేసే ఎగుమతుల కంటే ఎక్కువగా ఉండటమే. మన దగ్గర ఉన్న డాలర్లలో ఎక్కువగా పెట్రోల్ కోసమే ఖర్చు చేస్తున్నాం. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద క్రూడాయిల్ దిగుమతిదారు మన దేశమే. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు $119.2 పెట్రోల్ కోసం ఖర్చు చేశాం. రూపాయి విలువ తగ్గితే క్రూడాయిల్, బంగారం, ఎలక్ట్రానిక్స్, మెడికల్ పరికరాలు వంటి దిగుమతి వస్తువుల ధరలు పెరుగుతాయి. దీని ఫలితంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుతాయి. ఇతర ఉత్పత్తుల రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇటీవల తొలిసారిగా అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ చరిత్రలోనే కనిష్ట స్థాయికి అంటే 90 మార్కు దాటింది. దీంతో మన దేశంలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. మన రూపాయి పతనం హఠాత్తుగా జరిగిన పరిణామం కాదు, కొన్నాళ్లుగా కొనసాగుతూ వస్తోంది. గతంలో రూపాయి సంక్షోభాల కంటే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. 2022లో బలమైన డాలర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరెన్సీలు బలహీనపడ్డాయి. కానీ ఈసారి డాలర్ స్థిరంగా ఉన్నప్పటికీ రూపాయి పడిపోయింది. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద ఇప్పుడు $690 బిలియన్ విదేశీ మారకం నిల్వలున్నాయి. అమెరికా మన దేశానికి ప్రధాన వ్యాపార భాగస్వామిగా ఉంది. మన ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువ. ఈ కారణంగా ఎప్పుడూ వాణిజ్య లోటు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో రూపాయి పతనం కావటం ఇబ్బందికరమే. ఈ మధ్య కాలంలో భారత్కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గాయి. డొనాల్డ్ ట్రంప్ వలస విధానాల కారణంగా ప్రవాస భారతీయులు స్వదేశానికి డబ్బు పంపడం కూడా తగ్గింది. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగటం కూడా మార్కెట్లో అనిశ్చితిని పెంచింది. ఒప్పందానికి దగ్గరలో ఉన్నామని ఎప్పటికప్పుడు చెప్తున్నారు. అడుగులు ముందుకు పడటం లేదు. ఈ పరిస్థితి పెట్టుబడిదారుల్లో నిరాశ పెంచుతోంది. ఇదిలా ఉంటే ప్రపంచం మీద యుఎస్ డాలర్ పెత్తనం ఎక్కువ కాలం ఉండదని ఆర్థికవేత్తల అంచనా. ప్రస్తుతం అమెరికా ఎగుమతి చేసే పారిశ్రామిక ఉత్పత్తుల కన్నా దిగుమతి చేసుకునేవే ఎక్కువ. అమెరికాలో ఫ్యాక్టరీ కార్మికుల జీతభత్యాలు చాలా ఎక్కువ కావడంతో అక్కడి పరిశ్రమలు చైనా, వియత్నాం తదితర దేశాలకు తరలిపోయాయి. అమెరికా రుణభారం $25 లక్షల కోట్ల చేరింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలతో ప్రపంచ వాణిజ్య యుద్ధం మొదలై డాలర్ ఆధిపత్యం చెల్లిపోతుందనే భయం ఏర్పడింది. ఏప్రిల్లో వాణిజ్య సుంకాల యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి అమెరికాతో పాటు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో లక్షల కోట్ల డాలర్ల సంపద హరించుకుపోయింది. ట్రంప్ నిరంకుశ చర్యలతో చిరకాల మిత్రులు దూరమవుతున్నారు. అయితే ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ విధానం కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని చెప్తున్నారు. కాబట్టి డాలర్కు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేదనే వాదన వినిపిస్తోంది. ప్రపంచ జీడీపీలో అమెరికా వాటా 25%. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు బ్రిక్స్ కూటమి అంటేనే మండిపడుతున్నారు. అందుకు కారణం డాలర్కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీ తీసుకొస్తామనే భయమే. గతేడాది రష్యాలో కజాన్ నగరం వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీ రూపొందించడంపై దృష్టి సారించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. సభ్య దేశాలు కొత్త ఆర్థిక సాధనాలను వినియోగించుకోవాలని సూచించారు. అయితే బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా పరిగణించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో యుఎస్ డాలర్కు ప్రత్యామ్నాయం చూసుకుంటే బ్రిక్స్ దేశాల ఎగుమతులపై 100% సుంకాలు విధిస్తారని హెచ్చరించారు. వారు అమెరికాతో వాణిజ్యాన్ని వదులుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. డాలర్కు బదులుగా బ్రిక్స్ దేశాలు మరో కరెన్సీని సృష్టించలేవన్నారు. కాగా బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదన ప్రస్తుతానికి పట్టాలెక్కలేదు. కానీ భవిష్యత్తులో డాలర్ ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందో అనే భయాలు మాత్రం ట్రంప్లో ఉన్నాయని స్పష్టమవుతోంది.